దాంతోటి పెద్ద పెద్ద యాడ్లు కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అన్నట్టు గూడా యాడ్లు గూడా మనం జూసినాం. తీరా జూస్తే ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు అయిపోయింది. కేవలం 2 సార్లు మాత్రమే రైతు భరోసా డబ్బులు రావడం అనేది జరిగింది. మరి ఈసారి దాదాపుగా డిసెంబర్‌లో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటికి ఫిబ్రవరి కంప్లీట్ అవుతుంది. ఇప్పటివరకి రైతు భరోసా రాకపోవడంతోటి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే యూరియా కొరతతోటి పొద్దుగాల 4 గంటలకు, 3 గంటలకు లేచి లైన్‌లో నిల్చున్నటువంటి రైతులకి ఇప్పటివరకు రైతు భరోసా రాకపోవడం గూడా ఒక రకంగా రైతులకు కొంత నష్టాన్ని చేకూర్చే అంశమే అని జెప్పేసి గూడా జెప్పుకోవచ్చు. సరే రూ. 15,000 బదులు రూ. 12,000 ఇస్తున్నారు. సంతోషం. ఒక 3,000 గాబట్టి కొత్త ప్రభుత్వం అప్పులలో ఉంది. అర్థం చేసుకున్నారు. ఈ డబ్బులన్నా కరెక్ట్ వెయ్యాలి గదా! కరెక్ట్ సమయానికి ఎయ్యాలి గదా! ఇప్పుడు వెయ్యకుండా దాదాపు ఇప్పటికి 2 సార్లు ఎగ్గొట్టారు. ఎందుకు ఎగ్గొట్టారంటే, లేదు మేము పంటకి రూ. 500 బోనస్ ఇస్తున్నాము. అలాగే 2,00,000 రుణమాఫీ ఏకకాలంలో మేము రుణమాఫీ జేసినాం. గత ప్రభుత్వం రూ. 1,00,000కే 4 సార్లు తీసుకుంటే మేము 2,00,000కి ఒకటేసారిలో అయిపోగొట్టినాం అని జెప్పేసి అట్లా జెప్పుకున్నారు. సరే దానికి గూడా యాక్సెప్ట్ చేశారు. 2 రైతు భరోసా గూడా జనాలు మర్చిపోయాడు. పోనీ ఇప్పుడన్నా రైతు భరోసా ఇస్తారంటే ఇప్పటివరకి వేయనటువంటి పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం త్వరలో ఒక గుడ్ న్యూస్ చెప్పనుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో, ఫిబ్రవరి చివరి వరకైనా లేకపోతే మార్చి మొదటి వారంలో రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే దాదాపుగా నిన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి పరిస్థితి. 16 వరకు ఉండే. బట్ కొన్ని చోట్ల ప్రమాణ స్వీకారం కాకపోవడంతోటి 18 వరకి ఎన్నికల కోడ్ ఉంది. మరి ఎన్నికల కోడ్ గూడా అయిపోయింది కాబట్టి ఈ 5, 6 రోజుల్లో ఎందుకంటే 26 నుంచి మళ్ళీ బడ్జెట్ అంటున్నారు. దానికన్నా ముందే రైతు భరోసా వేసే ఆలోచనలో ఉన్నట్లు గూడా తెలుస్తుంది. మొదటిగా ఏమనుకున్నారు అంటే ఒక శాటిలైట్ ద్వారా ఎక్కడెక్కడ పంటలేశారు, ఎంతవరకి పంటలేశారు, దానికి తగ్గట్టుగానే ఇద్దాం. గత ప్రభుత్వం రాళ్ళు, రప్పలకి, వెంచర్లకి, గుట్టలకి, చెరువులకి దానికి రైతు బంధేసి అనవసరంగా ప్రజల యొక్క డబ్బులు దుర్వినియోగం చేసింది. మేము అట్లా గాదు. ఎవరైతే పంట ఏసిండ్రో వాళ్ళకే ఇస్తాం. దానికి సంబంధించి శాటిలైట్ చిత్రాలు గూడా తీస్తున్నాము. దానికి సంబంధించి వ్యవసాయ అధికారుల దగ్గర గూడా మేము ఫీడ్ తీసుకుంటున్నాం. ఒక 2, 3 నెలలు అటు ఇటు అవుతదని చెప్పేసి గతంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. సరే ఓకే. ఇది ఎంత మంచి ఆలోచనలు. ఎందుకంటే పంట వేసేటోనికి రైతులకి న్యాయం జరగాలంటే వారికే ఇయ్యాలి. అంతేగాని రాళ్ళు, రప్పలు, వెంచర్లు, రియల్ ఎస్టేట్‌లోకి మనమెందుకు డబ్బులిస్తాం? మన ఖజానా ఎందుకు పోగొట్టుకుంటాం? అన్నదానికి గూడా అందరూ యాక్సెప్ట్ చేశారు. అయినా గూడా మరి శాటిలైట్ దానికి సంబంధించి ఏమైనా వచ్చిందా అంటే ఇప్పటివరకి ఎట్లాంటి ఫీడ్ లేదు. మరి అధికారుల దగ్గర ఉందా అంటే దానిపైన ఒక క్లారిటీ లేదు. మరి ఈ 5, 6 రోజులైనా సరే రైతు భరోసా వేస్తే డెఫినిట్‌గా మంచిది. లేకపోతే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో ఎదురు తిరిగే అవకాశాలుంటది. ఎందుకంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్పుకుంటుంది మేము 90 స్థానాలు గెలిచినాం అని చెప్పేసి. ఇక్కడ బీఆర్ఎస్ 22 స్థానాలు ఇప్పటికి గెలిచింది. 35 చోట్ల హంగొచ్చింది. అవి 2 కలుపుకుంటే మేము కూడా 50% కదా! అధికారంలో లేకుండా మేము 50 సీట్లు గెలిచి, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈరోజు 80 సీట్లకే పరిమితమైంది. అంటే మాకు వాళ్ళకి 30 చైర్మన్‌లే కదా తేడా అన్నట్లు కూడా బీఆర్ఎస్ మాట్లాడుతుంది. అండ్ సర్పంచ్‌లో కూడా అనుకున్న స్థాయిలో గట్టి కాంపిటీషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇదే రిపీట్ అయితే మాత్రం రానున్న రోజుల్లో కష్టమే. మరి దాన్ని సరి చేసుకోవడానికి, ఆ ఫలితాలను సరి చేసుకోవడానికి రైతు భరోసా మాత్రం ఈ వారం లోపల వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి ఇది ఎంతవరకి నమ్మొచ్చు అండ్ రైతు భరోసా వేస్తారని మీకు నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.